ఇస్తారు, వాళ్ళకందరికి రైతులకు ఇచ్చేది ఉంటే నేను గౌరవ ముఖ్యమంత్రి దగ్గర తీసుకుపోయి మొన్ననే 25 కోట్లు ఇప్పించి రైతులకు అందరికి పేమెంట్ ఇప్పేయడం జరిగింది. మీ రకంగా నేను దోకా చేయలేదు. ఈ రోజు వికారాబాద్ నుంచి తాండూరు వరకు రోడ్డు నేను ఆ రోజు చేసిన. ఏ ఇంటికి ఓట్లు వేయడానికి పోయినా నేను వస్తాయి మేమంతా పోతే, అరే మా ఇంటికి పిల్లలు ఇవ్వడానికి పిల్లలు చేయడానికి వస్తలేదు. వికారాబాద్ నుంచి తాండూరు పోవాలంటే తాండూరు నుంచి వికారాబాద్ వస్తామని చెప్పి అడిగింది. నేను ఇదే అసెంబ్లీ సాక్షిగా అసెంబ్లీలో కూడా చెప్పిన, మా తాండూరు ప్రజలకు ఈ విధంగా అడుగుతా ఉన్నారు. గతంలో ఉన్నటువంటి ఎమ్మెల్యేగా రోడ్డు కూడా చేయలేడు, ఖచ్చితంగా ఇప్పుడు మనం చేయాలని చెప్తే తక్కువగా ఉచిత మాటలు మాట్లాడలేదు. తాండూరులో తాండూరు నియోజకవర్గంలో దాదాపు ఇప్పటికీ 600 కోట్ల రూపాయలు పని నడుస్తా ఉన్నది. వాళ్ళకి ఉచిత జీవో తీసుకొచ్చి నేను పనిచేయను. ఈ రోజు ఐటీ జీవో తీసుకొచ్చి ఇచ్చిండు, నేను చేసిన చెప్పిండు, నేను జీవో తీసుకురావాలి. ఐటీఐ సెంటర్ అడ్వాన్స్ టెక్నాలజీ సెంటర్ అని చెప్పి 65 కోట్ల రూపాయలు పెట్టి ఆడ శాంక్షన్ చేయించి కొత్త బిల్డింగ్ కట్టించి ఈ రోజు స్టాఫ్ ని రిక్రూట్ చేయించి మీ బిడ్డలు కావచ్చు. జరిగే మున్సిపల్ ఎలక్షన్ లో ఉమ్మడి రంగారెడ్డి జిల్లాలో వికారాబాద్, తాండూరు, పరిగి, చేవెళ్లలో 3, శంకర్పల్లి, చేవెళ్ల, మైనాబాద్, మేడ్చల్లో 3, 9 మున్సిపాలిటీకి ఎలక్షన్లు జరగబోతున్నాయి. ఈ 9 మున్సిపాలిటీలో కూడా పెద్ద ఎత్తున మెజార్టీ స్థానాలు కైవసం చేసుకోబోతున్నాం. దీనికి ముఖ్య కారణము గౌరవ ముఖ్యమంత్రి గారు అధికారం రాకముందు అధికారానికి వచ్చిన తర్వాత మాట ఇచ్చిన ప్రకారంగా ప్రజలకు ఏదైతే సంక్షేమ పథకాలు అందజేస్తున్నారో, ఇళ్ల విషయంలో కానీ, పెన్షన్ల విషయంలో కానీ, రేషన్ కార్డుల విషయంలో కానీ, రైతులకు డబ్బులు ఇచ్చే కార్యక్రమాన్ని పెద్ద ఎత్తున చేయడం కూడా జరిగింది. అదేవిధంగా అభివృద్ధి పరంగా కూడా ఊహించని రీతిలో పెద్ద ఎత్తున చేసుకోవడం కూడా జరుగుతుంది. ఇవన్నీ కూడా ప్రజలు గమనించి మహిళలు, యూత్ అంతా కూడా పెద్ద సంఖ్యలో ఉమ్మడి రంగారెడ్డి ఉన్నటువంటి తాండూరుతో పాటు అన్ని మున్సిపాలిటీలో కూడా పెద్ద ఎత్తున మన అభ్యర్థులు గెలిచి మున్సిపల్ చైర్మన్ కైవసం చేసుకుంటాం. ఎందుకు ఇన్ని రోజులు ప్రచారం కాలేదు తాండూరు? ఇప్పుడు ఉమ్మడి రంగారెడ్డి జిల్లాలో అన్ని ప్రాంతాలు పోతున్నాం. మేడ్చల్ కానీ, శంకర్పల్లి కానీ, పరిగి కానీ అన్ని ప్రాంతాలు పోయినట్టుగా మనం తాండూరు కూడా రావడం జరిగింది. తాండూరులో కూడా ఈరోజు ఏదైతే 6 నుంచి దగ్గర 8, ఈరోజు 6, 12, 13 వాళ్ళల్లో కూడా పోవడం కూడా జరుగుతుంది. అన్ని కూడా గెలపడం. ఎమ్మెల్యే గారు కూడా ఏదైతే ఈ 2 సంవత్సరాలు కూడా పెద్ద ఎత్తున అభివృద్ధి కార్యక్రమాలు, సంక్షేమ పథకాలు కూడా ముందుండి చేయడం కూడా జరుగుతుంది. దానికి తోడుగా మేమంతా కూడా మరి ఈ కౌన్సిల్ అయితే హామీలు ఇస్తున్నారో హామీలన్నీ కూడా ప్రజలకు వచ్చే విధంగా గౌరవ ముఖ్యమంత్రి గారు పక్కనే కొడంగల్ ఉంచున్నారు. కాబట్టి ఈ రేషన్ కార్డుల విషయంలో కానీ, పెన్షన్ల విషయంలో, ముఖ్యంగా ఇళ్ల విషయంలో కూడా 36 వాళ్ళల్లో మెజార్టీ స్థానాలు మరి 25-30 స్థానాల వరకు మేము గెలవబోతున్నాం. తప్పకుండా మా అభ్యర్థి మున్సిపల్ చైర్మన్ కైవసం చేసుకోబోతున్నాం. షేర్ చేయండి, కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి. అలాగే ఇక్కడ ఉండే ఈ గంట సింబల్ ని క్లిక్ చేయండి. మేము అప్డేట్ చేసే ప్రతి వీడియో నోటిఫికేషన్స్ మీకు వచ్చేస్తాయి.